చికెన్ కుక్కర్లో వేసావు. నాకు చూపించాను కదా ఎండుతున్నాయి అని, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తుడి చేసుకొని పెట్టుకుంటుంది. కుక్కర్లో చికెన్ బాగుంది కదా, కుక్కర్లో చికెన్. చికెన్లోకి ఉల్లిపాయలు కోస్తుంది. చికెన్కా లేకపోతే బగారా రైసా? రెండింటికంట. బగారా రైస్, చికెన్. ఇంకా నేను కూడా వెళ్తానని, నేను కూడా మిషన్ కుట్టాలి. పండగ సీజన్ కదా, బట్టలు బాగున్నాయి, కుట్టాలి. గిరాకులు ఫ్రాక్స్ అన్నీ కుట్టాను, వీడియో చేస్తాను. ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో చెప్తారు. అల్లం చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది. మా అమ్మాయి కుట్టాలి జాకెట్లు, అడుగుతుంది ఎప్పుడు కుడతావు అని. ఏంటి మమ్మీ జాకెట్లు కుట్టలేదని అలిగావా? ఇవాళ కుట్టిస్తాలే. ఏ ఒక జాకెట్లు ఉంటాయి, కుట్టట్లేదు అని అలిగింది. అందరివి కుడతావు, నాయి కుట్టవా అని. ఇప్పుడు మా అమ్మాయి మీ ఇద్దరివి కుట్టాలి. అలిగారు ఇద్దరు, అమ్మాయి కుట్టట్లేదు అని. ఏదో చదువుకోవట్లేదని నేర్పించింది, ఇప్పుడు అదే ఉపయోగపడుతుంది. చదువు అవ్వలేదు, అదన్నా కుట్టుకొని బతుకుతుంది అని పంపించింది. ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఉంటే అయ్యే కుట్టుకుంటున్నా. ఇప్పుడు మా ఇంట్లో నలుగురు ఆడవాళ్ళం, నలుగురు మిషన్ కుడతాం. మా అమ్మ కుడుతుంది. మా అమ్మ అంటే ఫాల్స్ కుట్టుకుంటుంది. ఆమె చీరలకి ఆమె ఫాల్స్, పైకుట్లు. మా పెద్ద అక్క అంతే. మా రెండో అక్క, నేనే జాకెట్లు అవి కుడతాము. మా అమ్మాయి కుడుతుంది, మా అబ్బాయి కుడతాడు మిషన్. వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకుంటారు. ఒకరికి వస్తే అందరికి వస్తుంది. బగారా అన్నంకి అన్నీ తీసి పెట్టుకుంటుంది. 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు. వంట పనులంతా పొద్దున్న తుడిచేసుకుంది. మా అబ్బాయికి బాక్స్ పెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ వంట చేసి ముగ్గులు వేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వంట అయిపోయాక మళ్ళీ తుడుచుకొని మళ్ళీ ముగ్గులు వేసుకుంటుంది. బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటుంది. బగారా రైస్, మీ అమ్మ కూడా మమ్మీకి ఇలా వండి పెడతారా కమ్మగా? మీ అమ్మ మీ అమ్మ నేను మా అమ్మని కూర్చోబెట్టి పని చేయనంటే, మా అమ్మని కూర్చోమన్నా కూర్చోదు. వేస్తుంది. పొద్దున్నే మనం లేచలేక 6 గంటలకే లేచి పనులన్నీ చేసేసుకుంటుంది. నేనేం చేయను, లేచలేక పనులన్నీ చేసుకుంటుంది మా అమ్మ. లుట్టు ఆరబెట్టేసింది. గిన్నెలన్నీ తోమేసి బయట ఎండబెడుతుంది. మళ్ళీ అవన్నీ బట్ట పెట్టి తూచేసి మళ్ళీ లోపల పెడుతుంది. 1 నిమిషం కూడా కూర్చోదు, చేస్తూ ఉంటుంది. చికెన్ కుక్కర్లో వేసావు, తొందరగా అవుతుందన్న. ముందేం పెట్టావు కుక్కర్లో? అల్లం పేస్ట్ వేసి మగ్గ పెట్టావా? పెట్టాను, నానబెట్టాను. కుక్కర్లో ఉంటుంది చికెన్ ఈరోజు.
పెట్టు అన్ని స్టవ్ మీద 2 విజిల్ బంద్ చేస్తావా? 2 విజిల్ బంద్ చేస్తుంది. ఇక నీకు సర్దేస్తుంది మొత్తం వంట బండి అంతా మొత్తం సర్దుకొని తుడిచేసుకుంటుంది. రోలు దంచింది కదా ఇందాక, దాన్ని తుడుచుకుంది, పెట్టేసింది. బగారా రైస్ అవుతుంది, చికెన్ పెట్టింది. బాగుందంతా క్లీన్ చేస్తుంది. ఇంకా స్టవ్తో పని లేదు కదా, అది అయిపోయాక మళ్ళీ తుడుచుకొని మళ్ళీ కడిగి మళ్ళీ ముగ్గులేస్తుంది. ఇంక ఇదే పని మా అమ్మకి. బోరు కొట్టదా నీకు రోజు ఇట్లా చేసి చేసి? ఇంట్లో పోతాను బోరు కూడా చేసేవాళ్ళు ఎవరన్నా చేసి పెడతారా? నేను కూర్చోన్నా కూర్చోవు కదా, ఎట్లా వస్తుంది నోటికి చేసి రాదు కదా. నేను చేస్తాను చేసినా మళ్ళీ చేసుకుంటా ఉంటావని అందుకే కామ్గా ఉంటాను నేను, నీకు నచ్చదు కదా అని. అదిగోండి ఇప్పుడు అవన్నీ కడిగింది కదా, చికెన్ గిన్నెలు, బియ్యం కడిగిన గిన్నెలు, ఇప్పుడు అవన్నీ వేసుకొని కడుగుతుంది. మళ్ళీ కడిగేసి బయట పెట్టేసి తుడిచి స్టాండ్లో పెట్టుకుంటుంది. ఇంక ఇది మా అమ్మ పని రోజు. మా నాన్నకి అన్నం వండేసింది, కూర వండేసింది, టేబుల్ మీద పెట్టేసింది. ఒకరోజు రాకపోతే ఊరుకుంటారు మా ఫ్రెండ్స్, రాలేదు రాలేదు అనేది చూస్తాను. ఎవరు బాసు వాళ్ళకుంటే వాళ్ళ కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కూర చూపిస్తానికి వస్తాను కదా, ఆ లోపు ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకొని ముగ్గులు పెట్టేస్తూ ఉంటుంది. చూపిస్తాను మీకు మళ్ళీ. అది కూడా అదిగోండి వేసుకుంటుంది, జరిగేస్తుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు అటు వెళ్ళి ఇటు వచ్చేస్తాను. ఈలోపు మళ్ళీ చూద్దురు ఈ వంట పని అంతా ఎలా ఉందో. అని చెప్పాను కదా, కడిగింది అవన్నీ, ఇక్కడ ఎండబెట్టింది. బయట బాల్కనీలో బాగా ఎండ వస్తుంది, ఎండబెట్టింది. ఇక్కడ ఇందాక చూపించాను కదా ఎండుతున్నాయని, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తుడి చేసుకొని పెట్టుకుంటుంది. తుడిచి మళ్ళీ అక్కడ పడుతుంది. బయట నుంచి తెచ్చింది కదా, దుమ్ము ఉంటుందని. మళ్ళీ ఎందుకు ఇన్ని పనులు చేస్తావు, ఎందుకు కదా పెట్టుకోవచ్చు కదా అంటే అది కాదు, తడి లేవు కదా అట్లే పెట్టుకోవచ్చు కదా. దుమ్ము ఉంటుంది మళ్ళీ అవన్నీ ఎక్కడెక్కడ పడుతుంది. ఇప్పుడు మరి ఇంకా ఇంకేమి బాక్సులు అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటుంది. ఇదిగో ఇంకొక క్షణం తీరిగ్గా కూర్చుందామన్న ఆలోచన అయితే ఉండదు, తిరుగుతూ ఉంటుంది. ఓపిక ఎక్కువ మాకన్నా కూడా, మాకే ఓపుకుండదు. మీ ఇంట్లో కూడా ఇలాగే చేసేవాళ్ళు ఉన్నారు, కామెంట్స్ చేయండి. అక్కడేమో చేయి తుడుచుకుంటానికి గిన్నెలు కడిగి వచ్చినప్పుడు ఇవన్నీ ఇక్కడ పెడుతుంది. రోజు బాక్సులు తీసుకెళ్తారు కదా, ఇంకా లోపల దాచేస్తుంది. మిల్లి మేకర్లో అందులో పెట్టినా
రాత్రి కూరగాయలు ఏదో ఒకటి అట్లా కలబెట్టుకుంటా ఉంటుంది. బజ్జీ వేసి మామూలు బజ్జీ ఇది తీసేది రాత్రి కూరగాయలు తెచ్చారు, సంచాలు పెట్టుకోండి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ చదువుతున్నాం. సర్దింది రాత్రి కూరగాయలు, మళ్ళీ సర్దుకుంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో అంత ఓపిక. మళ్ళీ కాలు నొప్పులు అనదు, చేయి నొప్పులు అనదు. ఇప్పుడు ఏమన్నా చెప్తే బయటికి కూడా వెళ్ళిపోతుంది. ఇస్తావా? నీరసంగా మాట్లాడుతున్నావు. పని అయిపోవాలి. చుట్టాలు వచ్చారని చాయ్ తాగాం కదా, కప్పులు కడిగి అక్కడ పెడితే మళ్ళీ అవి తీసుకొని లోపల పెట్టుకుంటుంది. A few moments later. ఇది అంతా శుభ్రం చేసేసింది, ముగ్గులు వేసుకుంటున్నాక అయిపోయింది. వంట పనుల మీద పని అని శుభ్రం చేసింది. స్టవ్ అదంతా కడిగేసి బాగా రైస్ కుక్కర్లో చికెన్ మీసేవ కాదు, జెప్టోమాట్ అంట. జెప్టోమాటేనా? బ్లూ కలర్ వచ్చేదేగా. జెప్టోమాట్లో బుక్ చేస్తే అంటే ఏదైనా 100 రూపాయలకో ఏమో చేయాలి. మనం ఎట్లా మనం తెచ్చుకుంటున్నాం కదా, ఉల్లిగడ్డలు ఎట్లా 4 కేజీలు అంటాం. పాల ప్యాకెట్లు తెచ్చుకుంటే ఉల్లిగడ్డలు కిలో వస్తుంది. కేజీ ఉల్లిగడ్డలు ఇస్తున్నాడు. అది ఒకసారి నిన్న పాల ప్యాకెట్ చేసుకున్నందుకు ఒక కవర్ ఇచ్చారు. తెచ్చింది అంతకుముందు 2 సార్లు చేస్తే 2 కవర్లు బయట. కేజీ 5 రూపాయలకి కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నారు జెప్టోమాట్లో. 100 రూపాయలు ఆర్డర్ చేస్తే 2 పాల ప్యాకెట్లు పెట్టుకుంటే అట్లా 100 అవుతుంది కదా అని 5 రూపాయలు ఉల్లిపాయలు వస్తాయి కదా అని పెడుతున్నాం. కుక్కర్లో చికెన్ బాగుంది. కుక్కర్లో చికెన్ కలర్గా కనిపిస్తుంది, మంచిగా నూనె అంతా పైకి వచ్చి. బాగుంది. టైం లేనప్పుడు అర్జెంట్ కావాలి అన్నప్పుడు ఇట్లా చేసుకుంటే అన్నీ వేసేసుకొని బాగుంది, కలర్గా ఉంది. కొత్తిమీర వేసుకుంటుంది. నీకు తినే ఐటమే ఇంక మేము. తినవా? వేడి వేడికి తింటావా? పులుసు ఉంచానా? ఇంకా పులుసు తగ్గియాలి. బగారా రైస్కి
చూస్తుంది సరిపోయిందా లేదా అని. సరిపోయిందా? అందరు ఎలా తింటారు? ఉడుకుడు కాలుతున్నట్టురా. సరిపోతుంది. బాగుంటుంది. బగారా రైస్, చికెన్, చేపలు ఈరోజు మా ఇంట్లో వంట. రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తినేయటమే. సరిదేసింది టేబుల్ మీద కన్నీ. ఉల్లిపాయ, నిమ్మకాయ, కుక్కర్లో వండిన చికెన్, బగారా రైస్, మా నాన్నకి మామూలు అన్నం. ఇది చేపల కూర, మెత్తాళ్ళు చేపల కూర, చిన్న చేపలు పక్కెలు అంటే వాటి పేరు. ఇది చల్లటి పెరుగు. మా నాన్నకి తినటానికి పచ్చిమిరపకాయ, చెత్త వేసుకుంటానికి గిన్నె, చెత్తకి గిన్నె. ఇది తిన్న తర్వాత యాపిల్ తినటానికి. ఇవి మా నాన్నకి మాకు రెడీ చేసి పెట్టింది మా అమ్మ. అయిపోయింది ఇంక నీ పని. అయిపోయిందమ్మా. రొయ్యల కారం, రొయ్యల కారం, తెల్లగడ్డ కారం, తెల్లగడ్డ కారం బాగుంటుంది. అందులో ఇది మామిడికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, నెయ్యి, సున్నుండలు. సున్నుండలు కూడా చేసిందంట. మనవరాల కోసం బలంగా ఉందని సున్నుండలు. అయిపోయిందని పని. ఇంకా టైం పాస్కి బనానా చిప్స్, అరటికాయల చిప్స్. మళ్ళీ లైన్గా ఉండాలి. తినేనమ్మా. కుక్కర్లో వండిన చికెన్ ఎలా ఉందో? ఇప్పుడు టైం పట్టదు, త్వరగా పని కూడా అయిపోతుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వంటలు చేస్తాను. అందులో ఏమైనా ఉంటే చెప్పండి, అలా వెరైటీగా చేస్తాను.